దీర్ఘశాంతం ఎప్పుడు వస్తుంది చెప్పిన? దేవుడు అని ఒక ఆయన ఉన్నాడు, పైనుండి అన్నీ చూస్తున్నాడు. ఆ పైనుండి అన్నీ చూస్తున్న ఆయన వన్ డే ఎవడు తీర్పాడికి తీరుస్తాడని వెయిట్ చేస్తారు చూసారా? ఆ వెయిటింగ్ పీరియడ్ని చెప్పండి దీర్ఘశాంతం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు నాకు నేర్పిస్తున్నది అదే. వెయిట్ చేయండి. కొన్నిటికి రిప్లై ఇవ్వకండి, కొన్నిటికి సమాధానం చెప్పకండి, కొన్ని వ్యక్తులకి మీరు సమాధానం చెప్పి మీరు డౌన్ అయిపోకండి, వాళ్ళకి ఏమి రిప్లై ఇవ్వకండి. మీ ఆత్మీయ స్థితిని అలానే ఉంచండి. మీరు ఏం చేస్తారంటే వెయిట్ చేయండి. మిమ్మల్ని మాట అన్నవారు నోటే ఒకరోజు ఏ మాట వస్తుందో వెయిట్ చేయండి. మిమ్మల్ని కావాలని ఆర్థికంగా దెబ్బ కొట్టిన వారు ఎవరైతే ఉన్నారో, అది స్నేహితులైనా బంధువులైనా, వెయిట్ చేయండి. ఏమనకండి. వాళ్ళు మీకు తెలుసు ఎక్కడెక్కడ ఏ కార్నర్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మీరు ఏ వివరణ ఇవ్వకండి, వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ చెప్తున్నాను, ఏడుస్తూ ఒక రోజు బెక్క మొక్కలు పెట్టుకొని మన దగ్గరకు వస్తాం. వెయిట్ చేయండి. అప్పటి వరకు మనం చేయాల్సింది ఏంటంటే వెయిట్ చేయడమే, ఎదురు చూడడమే. అప్పటి వరకు మనం చేయాల్సింది ఏం లేదు. ఎందుకంటే కన్నీటికి బదులుగా, దుఃఖానికి బదులుగా పూదండగా మార్చగలిగేవాడు ఈ భూమి మీద పైన ఆకాశాన్ని ఆనుకుని ఉన్నది ఎవరైనా ఉన్నారంటే మనం నమ్ముకున్న దేవుడు మాత్రం. వెయిట్ చేయడంలోనే బ్యూటీ ఉంది, ఎదురు చూడడంలోనే మనకు గొప్ప నిరీక్షణ ఉంది. అందుకే ఈ ఎదురు చూపులనే దేవుడు ఏమంటాడు? దీర్ఘశాంతం. ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. ఈ లక్షణం ఏమన్నా తెలుసా? దీర్ఘశాంతం కలిగి ఉండే లక్షణం ఒకటిది క్రీస్తుదైతే, రెండవది తండ్రి అయిన దేవుడు.